హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లరేషన్స్. ఈరోజు మన ఛానల్లో మీకు UIDAI నుంచి ఒక సరికొత్త ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. UIDAI నుంచి మీకు సరికొత్త ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఈ ఆధార్ యాప్ 2025 అనేది కొత్తగా ఈ ఆధార్ యాప్ అనేది లాంచ్ చేయబోతున్నారు. అది ఎప్పుడు, దాని ద్వారా మనకి బెనిఫిట్స్ ఏంటి, మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఈ ఇన్ఫర్మేషన్లో మీకు నేను తెలియజేస్తాను. గతంలో మనకి మై ఆధార్ యాప్ ద్వారా మై ఆధార్ వెబ్సైట్ నుంచి మనం అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు, మన డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవచ్చు, మన మెయిల్ అండ్ మొబైల్ చెక్ చేసుకోవచ్చు, మన ఆధార్ అండ్ డీటెయిల్స్ అనేది మన ఈ ఆధార్ ద్వారా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇక నుంచి ఈ ఆధార్ యాప్ ద్వారా మీరు ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, ఆధార్ అప్డేట్ కోసం ఇక సెంట్రల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే పని లేదు. ఈ ఆధార్ యాప్ ద్వారా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఆధార్ యూజర్స్కు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఇది త్వరలోనే కొత్తగా ఈ ఆధార్ యాప్ అనేది మొబైల్లో అందుబాటులో రానుంది. దీని ద్వారా మీకు ఆధార్ కార్డులోని పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ అంటే నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ అనేది మీరు నేరుగా మీ మొబైల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు, అంటే మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అంటే, మీరు ఆధార్ కార్డుకి ఏదైనా అప్డేట్ పెట్టుకోవాలనుకున్నా, ఏదైనా మార్చుకోవాలనుకున్నా సరే ఎక్కువ సమయం పడుతుంది, టైం వేస్ట్ అవుతుంది. క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమో సెలవులు పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. దాని ద్వారా ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేందుకు UIDAI వాళ్ళు కొత్తగా ఈ యాప్ని అభివృద్ధి చేస్తుంది. ఈ ఆధార్ యాప్ ద్వారా మీకు ఏంటి అంటే, ఈ యాప్లో ఆధార్ అప్డేట్ ప్రక్రియ మరింత వేగంగా, సురక్షితంగా ఉంటుంది. ఎలా అంటే AI అండ్ ఫేస్ ఐడి లాగిన్ అనమాట. మీకు ఇప్పుడు మై ఆధార్లో త్రూగా మీ మొబైల్ OTPతో మీరు లాగిన్ అవుతారు. సో ఇది అలా కాకుండా AI అండ్ ఫేస్ ఐడి లాగిన్ ద్వారా మీ ఫేస్ మొత్తం మీకు ఐడి ద్వారా మీరు లాగిన్ అవుతారనమాట. ఇక మీ OTPతో, పాస్వర్డ్తో పని లేకుండా ఆటోమేటిక్ వెరిఫికేషన్ అవుతుంది. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ వంటివి డేటాను క్రాస్ వెరిఫికేషన్ చేస్తుంది. మళ్ళీ మీకు వ్యక్తిగత వివరాలు ఎక్కడికి చాలా వరకు బయట మోసాలు జరుగుతున్నాయి కదా, వాటికి చెక్ పెట్టేందుకు మీకు సెక్యూరిటీగా ఉంటుందన్నమాట. ఈ బయోమెట్రిక్ డేటా మార్పులు అనేది వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లాంటివి బయోమెట్రిక్ వివరాలు మాత్రమే యాప్ ద్వారా మార్చలేరు. వీటి కోసం ఇంకా ఆధార్ సెంటర్కే వెళ్ళాలి. UIDAI ప్రస్తుతం బయోమెట్రిక్ అప్డేట్ గడువు నవంబర్ 2025 వరకు పొడిగించింది. ఈ యాప్ అసలు ఎందుకు అవసరం అంటే, భారతదేశంలో 130 కోట్ల పైగా ఈ ఆధార్ కార్డ్ హోల్డర్లు అయితే ఉన్నారు. వీరిలో చాలామందికి మారుమూల ప్రాంతంలో ఉంటారు. ఇంటర్నెట్ మీకు సౌకర్యం లేకపోవచ్చు, ఉద్యోగాలు సెలవులు తీసుకొని ఇబ్బందులు పడుతారు. అందుకే ఈ కొత్త ఈ ఆధార్ యాప్ అందరికీ ఉపయోగపడుతుంది. ఈ కొత్త UIDAI ఆధార్ మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తే ఆధార్ అప్డేట్ ప్రక్రియ మరింత సులభంగా, వేగవంతంగా, సురక్షితంగా అవుతుంది. ఇకపై చిన్న మార్పుల కోసం కూడా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి సరికొత్త ఇన్ఫర్మేషన్ కానీ, ఏమైనా లేటెస్ట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.